శ్రీ శోభకృతనామ సంవత్సరం హేమంత ఋతువు పుష్యమాసం ఉత్తరాయణం. తేదీ 27/1/2024 శనివారం. తిథి విదియ రాత్రి 3:37 వరకు. నక్షత్రం ఆశ్లేష మధ్యాహ్నం 1 గంట వరకు. వర్జ్యం రాత్రి 2:26 నుండి 4:13 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:49 నుండి 8:22 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. శుభ సమయం ఉదయం 7:40 నుండి 8:25 వరకు. మేషరాశి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. ఆర్థికంగా చెప్పుకోదగిన ఇబ్బందులేవీ ఏర్పడవు. సంతానానికి సంగీత సాహిత్యాలలో ప్రవేశం కల్పించాలని నిశ్చయించుకుంటారు. అష్టమూలికా తైలంతో లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయండి. వృషభ రాశి వాయిదాల మీద వాయిదాలు పడుతున్న కార్యక్రమాలను సానుకూలపరుచుకుంటారు. చిరుతిండ్లకు ప్రాముఖ్యతనిస్తారు. భవిష్యత్తు గురించి ఆలోచనలు సాగిస్తారు. సమష్టి నిర్ణయాలు తీసుకుంటారు. కుక్కలకి చపాతీలు తినిపించండి. మిథున రాశి ఉద్యోగపరంగా బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారు. పాత రుణాలు వసూలవుతాయి. మీకు ఎంతమాత్రంగా సంబంధం లేని విషయాలపై ఈరోజు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తారు. అష్టమూలికా తైలంతో లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయండి. కర్కాటక రాశి ధన వ్యయం అధికంగా ఉంటుంది. వ్యాపారస్తులకు అనుకూలం. జీవితాన్ని కొత్త కోణంలో చూస్తారు. చిన్నపాటి ప్రయాణాలను సాగిస్తారు. గత అనుభవం నేడు ఉపకరిస్తుంది. కుక్కలకి చపాతీలు తినిపించండి. సింహరాశి స్థిరాస్తులకు సంబంధించిన అంశాలు సానుకూలపడతాయి. రాజకీయాల పట్ల ఆసక్తిని కనబరుస్తారు. ప్రచారంలో ఉన్న పుకార్లను నమ్ముతారు. కార్యక్రమాలను నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. కుక్కలకి చపాతీలు తినిపించండి. కన్యారాశి సాంకేతిక కారణాల వలన అపార్థాలు చోటు చేసుకుంటాయి. బాల్యమిత్రులను కలుసుకుంటారు. స్పెక్యులేషన్ పరంగా లాభపడే సూచనలు లేవు. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. అష్టమూలికా తైలంతో లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయండి. తులారాశి సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కొనుగోలు అమ్మకాల వలన లాభపడతారు. ముఖ పరిచయస్తుల నుండి మాట సహాయాన్ని తీసుకుంటారు. సమయోచితంగా వ్యవహరిస్తారు. పక్షులకి నీళ్లను పెట్టండి. వృశ్చిక రాశి ఆర్థికంగా ఇబ్బందులేవి ఏర్పడవు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఆహార ఆరోగ్య నియమాల పట్ల ప్రత్యేక శ్రద్ధను కనపరుస్తారు. పక్షులకి నీళ్లను పెట్టండి. ధనుస్సు రాశి పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు ఆలోచింపచేస్తాయి. సుదీర్ఘమైన ఫోన్ సంభాషణలు సాగిస్తారు. ఆప్తులెవరో మిత్రులెవరో స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. దైవ దర్శనం చేసుకుంటారు. అష్టమూలికా తైలంతో లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయండి. మకర రాశి గతంలో దూరమైన ఒక వర్గంతో తిరిగి నేడు సఖ్యత ఏర్పడుతుంది. గుప్తదానం చేస్తారు. వివాదాలకు వీలైనంత దూరంగా ఉంటారు. ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తారు. పక్షులకి నీళ్లను పెట్టండి. కుంభరాశి దుర్వ్యసనాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటారు. వివాదాలలోకి మిమ్మల్ని లాగాలని ప్రత్యర్థులు చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి. అష్టమూలికా తైలంతో లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయండి. మీనరాశి మానసిక ఒత్తిడి నుండి బయటపడతారు. ఆదాయ వ్యయాలలో సమతుల్యతను సాధించగలుగుతారు. క్రీడారంగంలోని వారికి అనుకూలం. మీ ప్రణాళికలు కార్యాచరణ సత్ఫలితాలిస్తాయి. పక్షులకి నీళ్లను పెట్టండి. కీర్తిశేషులు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంతి గారి ఏకైక సుపుత్రిక శ్రీమతి ములుగు శివజ్యోతి శ్రీ శివజ్యోతి జ్యోతిష్యాలయం